హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూరల్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం నార్మలైజేషన్ అంటే ఏంటి, స్టాండర్డైజేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే నార్మలైజేషన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, తర్వాత స్టాండర్డైజేషన్ ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం. సో ఫార్ములా వచ్చేసి, డెఫినేషన్ వచ్చేసి, నార్మలైజేషన్ స్కేల్స్ ది ఫ్యూచర్ వాల్యూస్ టు ఏ రేంజ్ బిట్వీన్ 0 to 1 ఆర్ -1 to 1. సో ఏవైతే మన ఫీచర్ వాల్యూస్ ఉంటాయో వాటిని స్కేల్ చేస్తుంది బిట్వీన్ 0 to 1 కానీ లేకపోతే -1 to 1 కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రైస్ 200, 300, 400, 500, 800. సో స్కేల్ చేసిన తర్వాత నార్మలైజేషన్ అప్లై చేసిన తర్వాత నార్మలైజ్డ్ ప్రైస్ వాల్యూస్ వచ్చేసి సంథింగ్ 0, సంథింగ్ 0.2, 0.25, సో ఆన్ 1. సో ఇలా ఫీచర్ వాల్యూస్ని స్కేల్ చేయడానికి నార్మలైజేషన్ టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది. సో 0 to 1 స్కేల్ చేయడానికి x మైనస్ x మినిమం బై x మ్యాక్సిమం మైనస్ x మినిమం. ఒకవేళ మీరు కనుక -1 to 1 స్కేల్ చేయాలనుకుంటే దీని మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసి -1 చేస్తే సరిపోతుంది. తర్వాత ఎప్పుడు నార్మలైజేషన్ యూజ్ చేస్తామంటే ఏవైతే ఆల్గరిథమ్స్ మెయిన్గా డిస్టెన్స్ పైన డిపెండ్ అవుతాయో సో అప్పుడు మనం వాటికి నార్మలైజేషన్, ఫీచర్స్కి నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తాము. సో ఆల్గరిథమ్స్ దట్ రిలే ఆన్ డిస్టెన్సెస్ సచ్ యాజ్ KNN అండ్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ ఆఫ్టర్ బెనిఫిట్ ఫ్రమ్ నార్మలైజేషన్. సో డిస్టెన్స్ బేస్, ఏవైతే ఆల్గరిథమ్స్ డిస్టెన్స్ బేస్ చేసుకుని వర్క్ అవుతాయో అలాంటి ఆల్గరిథమ్స్కి మనము నార్మలైజేషన్ టెక్నిక్ అనేవి బేసిక్గా అప్లై చేస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెన్ ద ఫ్యూచర్ వాల్యూస్, ఏవైతే ఫీచర్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ స్కేల్స్లో ఉన్నాయో అప్పుడు కూడా మనం నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ అనేది సంథింగ్ ఒక రూపీస్లో ఉంది అనుకున్నాం. తర్వాత ఇంకో ఫీచర్ వచ్చేసి సంథింగ్ డిస్టెన్స్ ఉంది, అది వచ్చేసి సంథింగ్ కిలోమీటర్స్లో ఉంది. సో ఒక్కొక్క ఫీచర్ ఒక్కొక్క స్కేల్లో ఉన్నప్పుడు కూడా మనము నార్మలైజేషన్ టెక్నిక్ అనేది అప్లై చేస్తాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెన్ ద డేటా డస్ నాట్ ఫాలో నార్మల్ డిస్ట్రిబ్యూషన్, సో అప్పుడు కూడా మనం నార్మలైజేషన్ టెక్నిక్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డైజేషన్ స్కేల్స్ ది ఫీచర్స్ టు హ్యావ్ ఏ మీన్ 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 1 ఆఫ్టన్ రిజల్టింగ్ ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో స్టాండర్డైజేషన్ కూడా స్కేలింగ్ ఫీచర్స్ని స్కేల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఏమంటే అలా స్కేల్ చేసిన తర్వాత వాటి యొక్క మీన్ 0 ఉంటుంది, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ 1 ఉంటుంది, తర్వాత ఆ డేటా వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. సో స్టాండర్డైజేషన్ ఫార్ములా వచ్చేసి x మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. సో మనం ఈ స్టాండర్డైజేషన్ అప్లై చేసిన తర్వాత మన డేటా అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. సో తర్వాత ఎప్పుడు స్టాండర్డైజేషన్ అనేది అప్లై చేస్తామంటే స్టాండర్డైజేషన్ ఈజ్ ప్రిఫర్డ్ వెన్ ద డేటా ఈజ్ నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ క్లోజ్ టు ఇట్. ఇట్ సెంటర్స్ ద డేటా అరౌండ్ మీన్ ఈక్వల్ టు 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు 1. సో ఎప్పుడైతే డేటా అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుందో అరెల్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి దగ్గరగా ఉందో మనం అనేది అప్పుడు స్టాండర్డైజేషన్ టెక్నిక్ అనేది అప్లై చేస్తాము. సో దీని ద్వారా దాని యొక్క మీన్ అనేది 0 ఉంటుంది, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ అనేది 1 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ అన్ని ML ఆల్గారిథమ్స్ అనేవి ఎప్పుడు బెటర్గా యాక్యురసీ అనేది ఇస్తామంటే లైక్ మన డేటా కనుక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అయితే సో ఆల్గారిథమ్స్ అనేవి బెటర్గా పర్ఫార్మెన్స్ ఇస్తాయి కంపేర్ టు నార్మల్ డేటా మీద, ఎందుకంటే ఆల్గారిథమ్స్ అనేవి అలానే వర్క్ అవుతాయి. సో ఆల్గారిథమ్స్ దట్ అజ్యూమ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫీచర్స్ లైక్ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, సపోర్ట్ వెక్టార్ మిషన్స్ ఆఫ్టన్ పర్ఫార్మ్ బెటర్ విత్ స్టాండర్డైజ్డ్ డేటా. సో నార్మల్ డేటా కన్నా డేటాని స్టాండర్డైజ్ చేసినప్పుడు మనం ఆ స్టాండర్డైజ్ డేటాతో మోడల్స్ బిల్డ్ చేసినప్పుడు ఈ మోడల్స్ అనేవి బెటర్ యాక్యురసీ ఇస్తాయి. తర్వాత వెన్ ఫీచర్స్ హ్యావ్ అవుట్లయర్స్ ఆర్ వాంట్ టు రెడ్యూస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫీచర్ స్కేల్స్. సో డేటాలో అవుట్లయర్స్ ఉన్నప్పుడు కానీ డిఫరెంట్ స్కేల్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గాలనుకున్నప్పుడు కానీ మనం స్టాండర్డైజేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. సో తర్వాత మీన్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ వచ్చేసి ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి పైథాన్లో ఎలా చేయాలో చూద్దాం. సో SQL లైబ్రరీ యూజ్ చేసి డైరెక్ట్ మిన్మాక్స్ స్కేలర్ నార్మలైజేషన్కి తర్వాత స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేయొచ్చు.
సో ఫస్ట్ వచ్చేసి నేను NumPy ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత SKLN లైబ్రరీ నుంచి తర్వాత మిన్మాక్స్ స్కేలర్, తర్వాత స్టాండర్డ్ స్కేలర్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మిన్మాక్స్ స్కేలర్ అనే ఫంక్షన్ నార్మలైజర్ అనే వేరియబుల్కి అసైన్ చేసుకున్న తర్వాత నార్మలైజర్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్. సో ఫిట్ అంటే ట్రైనింగ్ అయిపోయి తర్వాత డేటాని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో డేటా అనేది మనం ఇస్తున్నాం. సో ఇచ్చిన తర్వాత నార్మలైజ్ డేటా అనేది ప్రింట్ చేస్తున్నాం. చూసుకోవచ్చు ఇక్కడ. సో వాల్యూస్ అనేవి 0 to 1 మధ్యలోకి కన్వర్ట్ అయిపోయాయి. సో మ్యాక్సిమం వాల్యూకి 1 ఉంటుంది, మినిమం వాల్యూకి 0 ఉంటుంది. ఈ కాలంలో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 0.003. సో దాని వాల్యూ 1 ఉంది. తర్వాత మినిమం వాల్యూకి 0 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డైజేషన్. సేమ్ స్టాండర్డ్ స్కేలర్ అనే ఫంక్షన్ని స్కేలర్కి అసైన్ చేసుకొని తర్వాత స్కేలర్ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్. సో దీనికి డేటా పాస్ చేసినప్పుడు సో డేటా అనేది ఫిట్ అయ్యి తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ కాలంకి మనం మీన్ చూస్తే 0, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ 1 ఉంటుంది. తర్వాత ఈ కాలం కూడా సో మీన్ ఈక్వల్ టు 0, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు 1. సో సేమ్ అలాగే మనం ప్రీ డిఫైన్డ్ లైబ్రరీ స్కేలర్ నుంచి కాకుండా మన ఓన్ ఫంక్షన్స్ కూడా రాసుకోవచ్చు. ఏవైతే మనం ఇందాక ఫార్ములాస్ చూసామో నార్మలైజ్ డేటా ఫార్ములా వచ్చేసి డేటా మైనస్ ఎక్స్ మినిమం బై ఎక్స్ మ్యాక్సిమం మైనస్ ఎక్స్ మినిమం. సో అది వచ్చేసి మనం నార్మలైజ్ డేటా ఇస్తుంది. తర్వాత స్టాండర్డైజేషన్కి వచ్చేసి డేటా మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ విధంగా మనం ఫంక్షన్స్ మనమే ఓన్గా రాసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ప్రీ డిఫైన్డ్ ఆల్రెడీ ఉన్న లైబ్రరీస్ నుంచి కూడా మనము నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్ టెక్నిక్స్ అనేవి అప్లై చేయొచ్చు. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.